మీలో చాలా మందికి కూడా ఒక డౌట్ ఉండేది కదా. ఆ డౌట్ ఏంది, అరే ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఏజ్ చూసుకుంటేనేమో మరి భయపడతా ఉంది, మరి రాబోయే ఎలక్షన్లకి మరి బీజేపీ పార్టీ తరఫున పిఎం అభ్యర్థిగా ఎవరుంటారు, నరేంద్ర మోడీ గారే ఉంటారా లేదు అంటే వేరే పిఎం అభ్యర్థిని వాళ్ళు అనౌన్స్ చేస్తారా అనే క్వశ్చన్ మీలో చాలా మందికి ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇప్పుడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ గారికి అయితే ఎదురైందనమాట. అయితే దానికి ఆయన ఏం ఆన్సర్ ఇచ్చారో తెలుసా, రేపు రాబోయే ఎలక్షన్లు మాత్రమే కాదు, 2029లో ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి కదా. సో ఆ ఎలక్షన్లు మాత్రమే కాదు, దాని తర్వాత వచ్చే 2034లో 2039లో అదేవిధంగా 2044లో కూడా మరి బీజేపీ పిఎం అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారే ఉంటారు. 2047కి మనకి స్వాతంత్రం వచ్చి ఏకంగా 100 సంవత్సరాలు పూర్తయింది కదా. మరి ఆ 100 సంవత్సరాల్లో వికసిత్ భారత్ అనే మా లక్ష్యాన్ని మేము చేరుకోవాలా. ఆ చేరుకున్న తర్వాత మాత్రమే మరి నరేంద్ర మోడీ గారు రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అప్పటి వరకు కూడా బీజేపీ తరఫున పిఎం అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారే ఉంటారు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట.